దేవుని రాకడ సమీపంగా ఉంది, నమ్మండి. ఆయన రాబోతా ఉన్నాడు. నీ ఇంట్లో నీ పిల్లలు రక్షణ పొందలేదుగా, నీ భర్తను రక్షణ పొందలేదుగా, నువ్వు కూడా రక్షణ పొందకుండా ఉన్నావుగా. నువ్వు లేస్తే ఒక కట్ట బియ్యం కోసం, ఒక నూనె ప్యాకెట్ కోసం, పోగల కందిపప్పు కోసమేగా నీ ప్రార్థన అంతా. అదేగా, నేనేనా అంతేగా. కానీ ప్రభు ఏమి నిలుపుతున్నాడు తెలుసా? ఈ లోకం కోసం కాదురా, పరలోకం కోసం బ్రతకండి. నిత్యత్వము, పరలోకము, శాశ్వత పట్టణము, నిత్య జీవము, యుగ యుగాలు దేవుడితో ఉండే సౌభాగ్యము. ఆకలి దప్పగలకు చోటుండదు పిల్లరా, ఏడుపు, దుఃఖము, కన్నీరు, బాధ, వేదనకు చోటుండదు. నిత్య సంతోషము, నవనూతనమైన పట్టణము, పరలోక పట్టణము. దీని కొరకు మీరు ప్రార్థన చేసుకోండి. నీ దేవుడు రాజ్యం ఎలబోతా ఉన్నాడో, రాజ్యము చేయబోతా ఉన్నాడు, ఆయన పరిపాలించబోతా ఉన్నాడు. పరిశుద్ధులకు మాత్రమే ప్రవేశము. ధనం దాచుకుంటున్నావా? ఈ లోకం కొరకు ప్రయాసపడుతున్నావా? ఈ లోకం కోసం ఇదిగో అందరి ద్రాక్ష కొరకు ఆ నక్క ఎగిరినట్టుగా ఈ లోకం అంతా ఈ లోకం కోసమేనా? లేదో, ఇప్పటికైనా మీ కళ్ళు తెరవబడాలి. మీ కుటుంబం కోసం మీరు కేకలు వేయండి. పరలోక పట్టణ ప్రవేశం కొరకు ప్రార్థనలు చెయ్యండి.